మీరు ఇంకోటన్నా ఇంకా బాగా ఆలోచించుకోండి. ఎక్కడ పోయినా కూడా మామూలుగా జనాలలో ట్రాఫిక్ వస్తుంది. మాట్లాడుతుంటేనే మన ఇప్పుడున్న సీఎం గారు కానీ లేకపోతే అక్కడ మోడీ, కేంద్రంలో ఉన్న మోడీ, ప్రధాన మోడీ కూడా అన్ని అన్యాయాలు చేస్తాను కానీ ఆయన మనం కరెక్ట్ చేస్తాడు. మరి వీళ్ళు అన్ని అన్యాయాలు చేస్తున్నా మావోయిస్టులు. మరి నువ్వు కూడా తప్పులు చేస్తున్నావు. మరి నిన్ను కూడా చంపన్నా, ఈ జనాలందరూ నేను చంపేస్తే అయిపోద్దా? మరి ఇక చంపకు, శాంతి చర్చలకు కంపల్సరీ నువ్వు వస్తే వాళ్ళ బాధలేంటి, ఆ విషయాలు ఏంటో తెలుసుకొని నువ్వు ఆచరణలో చేస్తే బాగుంటుందని నేను అనుకున్నా. ఇంతకుముందు ఇదొకటి, మనకు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు శాంతి చర్చలు పెట్టారు. అవును. ఆ శాంతి చర్చలలో ఏం జరిగింది, మనకు అన్యాయం జరిగిందా న్యాయం జరిగిందా అని మాట్లాడుకుంటే చర్చలని మంచిగానే పిలిచిండు, మంచిగానే చేసిండు. అంత సంవత్సరం కాగానే స్టార్ట్ చేసిండు ఎన్కౌంటర్లు. ఎంతమంది చనిపోయారు? ఆర్కే వచ్చి మాట్లాడాడు, గన్నులు వదిలేస్తామని చెప్పేసి మాట్లాడాడు. అవును. వాళ్ళు వదిలేస్తా అని చెప్పిన తర్వాత కూడా మళ్ళీ నువ్వు సంవత్సరం తర్వాత ఎందుకు స్టార్ట్ చేసినావు? అదే పరిస్థితి ఆయనకు అది వచ్చిందని చెప్పేసి ఆ టర్మ్ నుంచే కదా బీజేపీని ఎన్నుకుంటే, బీజేపీ ఇలా ఏం చేస్తుంది? మళ్ళీ అదే పని చేస్తున్నావు కదా, అదే కాల రాస్తున్నావు కదా నువ్వు. కానీ ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా ఆ ప్రభుత్వాలను మాత్రం మావోయిస్టు సిద్ధాంతాలు ఉన్న వాళ్ళు కానీ, అన్నలలో వేణువులు కానీ, పార్టీలో చేరి ఫుల్ టైం చేసేవాళ్ళు కానీ ప్రభుత్వాన్ని ఏమంటలేరు, కరప్షన్ చేయకని అడుగుతున్నారు వాళ్ళు. మీరు చేసే తప్పులు చేయకుండా అయ్యా, ప్రజలకు ఏదైనా ఉంటే వంచురని అడుగుతున్నారు వాళ్ళు. మీరు వంచిన తర్వాత వాళ్ళకి కష్టాలు ఎందుకు? అసలు వాళ్ళ అడవులలో ఉండు ఎందుకు? ఆ తిండి తిప్పలు, నీరు నిరుదులు ఏది లేకుండా వాళ్ళు బతకడం ఎందుకు? మీరేమన్నా వాళ్ళు చేస్తే ఇవన్నీ ఎందుకు వస్తాయి? మాకు ఇబ్బందులు ఎందుకు వస్తాయి? రావు కదా. ఇలాంటి వాళ్ళు ఒక విప్లవకారుడు చనిపోగానే మొత్తం విప్లవమే అణగారిపోయిందని చెప్పుకోవడం చాలా తప్పు. విప్లవం అనేది ఎప్పుడు చావదు. ఎక్కడో అయినా కూడా తుపాకీ పడితేనే అన్నలు కాదు, పెన్ను అనేది ఉంది, మాట అనేది ఉంది. ఈ రెండిటితో సమాధానం చెప్పిన వాళ్ళు కూడా విప్లవ సిద్ధాంతం నుంచి వచ్చిన వాళ్ళే వీళ్ళు. ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ వస్తుంది అని అంటారు. ఇంకా ఖచ్చితంగా వస్తుంది అన్న.